వీక్షకులకు స్వాగతం, నమస్కారం. విజయవాడ పార్లమెంట్ సభ్యులు చిన్ని, అలాగే తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ఇద్దరి మధ్య వివాదం రోజు రోజుకు ముదురుతూ ఉంది. అసలు ఆ వివాదానికి గల కారణాలు ఏంటి, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడిసిమల్లి శ్రీనివాసరావు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, అలాగే తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు వాళ్ళిద్దరి మధ్య వివాదం రోజు రోజుకు ముదురుతూ ఉంది. క్యాడర్లో అసహనం పెరుగుతూ ఉంది. దానికి నేపథ్యం ఏంటంటారు, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారంటారు? ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలండి. చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ రాజకీయాల్లో కొత్త తరం రావాలి, యువకులు రావాలి, తటస్థులు రావాలనేటువంటి ఆలోచనతో ఉంటాడు ఆయన. ఎందుకంటే సంప్రదాయ రాజకీయాలు ఎప్పుడు కూడా ఉన్నవాళ్ళని చూపించి రుద్దటం కంటే మెల్లమెల్లగా రాజకీయాల్లో ఒక మార్పు అక్కడ కూడా సంస్కరించాలనుకున్నాడు ఆయన. అది ఆయన తప్పు కాదు కదా. అవును. ఇప్పుడు 99లో తటస్థులకి ఎక్కువ అవకాశం ఇచ్చాడు. అంటే అందులో సబ్జెక్టు కరెక్షన్ కొంతమంది నేను మర్చిపోయినా కానీ విజయరామారావు గారు, పుష్పలేల గారు, శనక్కాయల అరుణ్ గారు, అలాగే వైజాగ్ నుంచి ఒక డాక్టర్ గారు, ఇలాగా విజయరామారావు గారు మా సిబిఐ మాజీ డైరెక్టర్, చాలామంది ఉన్నారు టైంలో. ఇలాంటి వాళ్ళందరినీ జొక్కల నుంచి అరుణతార, ఇలాగ కొంతమందిని ఆ అమ్మాయి ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. జొక్కల నుంచి అరుణతార సీట్ ఇచ్చేటప్పటికి 99లో అమ్మాయి ఆశ్చర్యపోయింది. 25 ఏళ్ళు 26 ఏళ్ళు చిన్న పిల్ల. ఇలాగా అందరు గెలిచారు. ఆయన తటస్థులుగా తీసుకొచ్చిన వాళ్ళందరూ కొంతమంది మంత్రి పదవులు ఇచ్చారు. వాళ్ళందరూ మంత్రులు, పుష్పలేల, విజయరామారావు గారు, శనక్కాయల వీళ్ళందరూ మంత్రులు అయ్యారు కూడా. దీనివల్ల చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రయోగం చేసాడు. పార్టీకి పాజిటివ్గా మంచి పేరు వచ్చింది, వాళ్ళందరూ గెలిచారు. అది అంతవరకు ఓకే. కానీ ఆ టర్మ్ అయిన తర్వాత వాళ్ళు ఎక్కడ అసలు రాజకీయాల్లో లేరు చాలామంది. అంటే ఒక పార్ట్ టైమ్గా వచ్చి 5 సంవత్సరాల పదవి అనుభవించి వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే మరి దీనివల్ల నేను చంద్రబాబు నాయుడు గారిని తప్పు పట్టట్లేదు, కానీ మనం ఎప్పుడు 82 నుంచి పార్టీ గురించి చూస్తున్న వాళ్ళుగా చాలామంది పార్టీ జెండాను మోస్తా పార్టీ నాయకుల్ని ఆ పల్లకిని మోసిన కార్యకర్తలు ఉన్నారు చాలామంది. ఇది పట్టుకట్టు పదం కాదు, కానీ కార్యకర్తలు పార్టీకి ఒక ఎమోషనల్ బాండింగ్ తోటి ఉంటారు. అంటే వాళ్ళ భావజాలం, వాళ్ళు అభిమానించే వ్యక్తులు, అంతేకాకుండా ప్రజలకు ఏమైనా మేలు చేస్తారో ఇలాగ కొన్ని అనేక అంశాలు ఏకభావజాలం, వాళ్ళ అభిప్రాయాలు ఏకమైతే వాళ్ళు ఆ పార్టీకి ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటారు. ఏంటంటే వాళ్ళ అభిమానం, పైగా అవతల పార్టీ మీద ఉన్న వ్యతిరేకత, ఇన్ని అంశాలు కలిసి ఉంటాయి. వాళ్ళందరూ కార్యకర్త స్థాయి నుంచి గ్రామాల్లో ప్రాముఖ్యత నుంచి మండలం నుంచి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి, అలాగే ఎమ్మెల్యే అవ్వటం, ఎంపీ అవ్వటం, లేకపోతే వేరే పదవులు సర్పంచ్లు అవ్వటం, రకరకాల పదవులు ఉంటాయి పార్టీ ఎన్నికల దాంట్లో. ఇలాంటిలో వాళ్ళు స్థాయిని తగ్గట్టుగా వాళ్ళు ఎదగడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళని కాదని వీళ్ళందరినీ దాన్ని పోయి దానాలను పట్టుకొచ్చి పెడతాం కరెక్టా, ఇది కరెక్ట్ కాదని చాలామంది వాళ్ళు అన్నారు. కానీ ఆ రోజు ఆ ఎలక్షన్ టైంకి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని చాలామంది ప్రశంసించారు. నాతో సహా చాలామంది ప్రశంసించారు. మంచి ప్రయోగం చేస్తున్నారు, దీనివల్ల ప్రజలకి తటస్థుల నుంచి మద్దతు ఉంటుంది, పాజిటివ్గా మారింది. కానీ వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ వ్యవహార తీరు, పనితీరు ఇవన్నీ కూడా పార్టీకి, రాష్ట్రానికి ఏం ఉపయోగం లేకపోగా పార్టీకి చాలా నష్టం చేసినాయి. అప్పటి వరకు సీనియర్లుగా ఉండే వీళ్ళ వల్ల అవకాశాలు కోల్పోయిన వాళ్ళ వల్ల చాలా పెద్ద ఉద్యమం వచ్చింది కేసీఆర్ గారి రూపంలో. అలాగే రాష్ట్రం కూడా విడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. దానివల్లే రాష్ట్రం విడిపోయిందంటే వాళ్ళు అవమానించినట్టు. దశాబ్దాల ఉద్యమ చరిత్ర అది, ఆకాంక్ష. దీనివల్లే విడిపోయిందని మన ఆ ఉద్యమాన్ని కించపరచకూడదు. కానీ అలా జరగటానికి, ఈయన బయటికి రావడానికి ఓతం ఇచ్చింది, కారణమైంది. ఇలాగ అనేక అంశాలు. తర్వాత అనంతరకాలం చంద్రబాబు నాయుడు గారు పదవి కూడా కోల్పోయాడు, అధికారం కోల్పోయారు. 10 ఏళ్ల పాటు దూరంగా ఉన్నాడు ఆయన. జాగ్రత్తగా మళ్ళీ పార్టీని లీడర్ని, కేడర్ని అంత జాగ్రత్త చేసుకుని 2014 మళ్ళీ అధికారంలోకి వచ్చాడు ఆయన. అప్పుడు కూడా కొంతమందిని, ఇక్కడ రాజకీయ పార్టీకి 2 రకాలు ఉంటాయి. ఒకటి, ఆ పార్టీకి బలం వెన్ను దొన్న ఎవరంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలు, ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు, ప్రజల్లో పార్టీ వర్కర్స్గా వాళ్ళు. అలాగే పార్టీకి వెనకాల నుంచి హెల్ప్ చేస్తూ ఉంటారు. పార్టీ నడిపించాలంటే ఆసామాషిగా కొట్టెట్టుకున్నాం అన్నట్టుగా ఉండదండి. ఖర్చులు ఉంటాయి, పార్టీ నడిపించాలి, అనేక అంశాల్లో డబ్బుతో కూడుకున్న వ్యవహారం. దాన్ని సమకూర్చే వాళ్ళు ఉంటారు, అలాగే ఆ సమకూర్చే వాళ్ళు ఉంటారు, రకరకాల ఇలా పార్టీకి వెనకాల ఉంటారు. సడన్గా తెర మీద వచ్చినోడికి ఎన్నాళ్ళు కనపడలేదు, కష్టపడి పనిచేసినోడు కాకుండా వీడికి పదవి వచ్చిందని అనుకుంటాం మనం. కానీ
వాళ్ళు ఏదో పని చేస్తేనే ఉత్తుకుని ఎందుకు ఇస్తారు? అవును. ఇలాగా ఒక రకమైన నడుస్తుంటే కార్యకర్తలు సర్దుకుని పోతూ ఉంటారు. ఇక్కడ కొంతమందికి అన్యాయం జరుగుద్ది టికెట్ల విషయంలో. అప్పుడు దాకా 4.5 ఏళ్ళు పనిచేసినట్టు కాకుండా ఆఖరి 6 నెలలు వచ్చినోడు గద్దలా తన్నుపోతాడు టికెట్. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఒక ఎత్తు. మొన్న ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి హయాంలో అనేక మంది అనేక రకాలుగా బయటకు వచ్చి పోరాడారు. అందులో ఈ కొలుపూడి శ్రీనివాసరావు గారు కూడా మాట్లాడాడు బాగా, మీడియా వరకు బాగా మాట్లాడాడు. పోరాటం అంటే గ్రౌండ్లో పోరాటం చేసింది ఏం లేదు కానీ ఆయన బాగా మాట్లాడాడు. గ్రౌండ్లో పోరాటం చేయడానికి ఆ అమరావతి చేసి ఈయన రానివ్వలేదు. ఈయన ప్రత్యేకించి అమరావతి పరిరక్షణ ఉద్యమం అని పెట్టుకున్నాడు. అది పెద్ద ఈయన ఒక 4-5 కలిపి ఉన్నారు తప్ప. ఒకటి మాత్రం నిజం, ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రజలకే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత పెరిగేలాగా అతను మాట్లాడిన మాట వాస్తవం. మేమందరం మంచి స్నేహితులు, మంచి సన్నిహిత సంబంధాలు ఇప్పటికీ కూడా ఆయనతో బాగానే ఉంటాం. కానీ ఆయనలో అప్పుడు కూడా ఒక ఎజెండా తీసుకుని ఒక ప్లాన్ ప్రకారం, స్కెచ్ ప్రకారం అతను వ్యవహరించాడు అనేటువంటి నాకు ఎప్పుడో తెలుసు. నాతో పాటు ఉన్న కొన్ని సన్నిహిత మిత్రులు అందరూ మాకు అంచనాకు వచ్చాం. సర్లే అయినా సరే పార్టీ కోసం జగన్ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎవరన్నా కలుపుకుని వెళ్ళాలి. అందరూ ఉన్నాయి, మనం వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. రాష్ట్రానికి మేలు జరిగేటప్పుడు మనం ఎవరం కూడా వాళ్ళు విమర్శించకూడదు, వ్యతిరేకంగా మాట్లాడకూడదు. మనం నచ్చకపోతే మాట్లాడుతూ మానేయాలి అంతే. అదే ఉద్దేశంతో ఉన్నాం ఎప్పుడు. ఆయన మాతో అలాగే బాగానే ఉండేవాడు. కానీ ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన తర్వాత మనస్ఫూర్తిగా అభినందించింది. ఎందుకంటే పార్టీ ఇలాంటి వాళ్ళని గుర్తించింది. మహాసాన్ రాజేష్ కానీ ఈయన టికెట్ ఇచ్చినప్పుడు ఆయన పోటీ చేయలేదు అనుకోండి. మీరు తిరుగురు కూడా వెళ్ళినట్టు ఇలాగ మంచి పని చేశారు. పార్టీ మంచి నిర్ణయం తీసుకుంది అనుకున్నాం. యాక్చువల్గా ఆ సీటు వేరే వాళ్ళకని అనుకున్నారు. వాళ్ళు ఇంకో సీట్ అడిగారు కాబట్టి ఈయనకి అవకాశం వచ్చింది. సరే, వచ్చినప్పుడు దాన్ని బాగా గెలిచాడైనా. అతనికే తెలుగువారు ఎక్కడుంటే అక్కడ, ఇంకా ముఖ్యంగా ఒక సామాజిక వర్గం అతను వెన్నుదన్నుగా నిలిచింది. అలాగే అక్కడ ఎంపీ క్యాండిడేట్గా ఉన్న చిన్ని గారు కూడా ఆయన సపోర్ట్ చేయడం, అది స్వయంగా ఆయనే చెప్పాడు. చాలాసార్లు చెప్పాడు. ఇవాళ మళ్ళీ నేనే ఆయన డబ్బులు ఇచ్చానన్నాడు. ఇది నిజమేనేమో లేకపోతే అబద్ధమో ఆ విషయం వాళ్ళిద్దరికీ తెలవాలి. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే కొలుకుపూడి శ్రీనివాస్ గారు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఆయన ఇంటికి కారుకి ఈఎంఐలు కట్టలేక ఇబ్బంది పడుతున్నాడు. ఆయన ఇంట్లో వాళ్ళ అత్తగారు వాళ్ళకే కరోనా వచ్చినట్టు ఇబ్బంది పడినప్పుడు అనేక మందిని ఆయన డబ్బులు అడిగాడు. ఆయన అది ఓపెన్ ఆయనే చెప్పాడు. నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, అందరిని అడిగాను, నాకు చాలామంది సాయం చేశారని చెప్పాడు. ఆయన నా ఆఫీస్ తీయించేశారు, అక్కడి నుంచి ఖాళీ చేయించాడు జగన్మోహన్ రెడ్డి. నా మీద లైఫ్ థ్రెట్, ప్రాణం దిగటానికి విషప్రయోగం చేస్తారు. అవన్నీ ఒకటిదండి. నాకు అనిపించింది ఒకటిదని, నిజమో కాదో ఎవరికాళ్ళు విమర్శ చేసుకోవాలి. ఇలా చెప్పాడు ఆయన. సరే, ఎవరన్నా తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడానికి తప్పు లేదండి. రాజకీయాల్లో మెట్లెక్కాలంటే డెఫినెట్గా దాన్ని మనం తప్పట్టకూడదు. ఆయన ఎదగాలనుకున్నాడో, ఎదిగాడు, మంచి పాయింట్ ఎత్తుకున్నాడో, కరెక్ట్గా. అంతకుముందు వరకు చంద్రబాబు నాయుడు గారిని ఇష్టమైనట్టు విమర్శించాడు. నాకు చాలామంది పెట్టేవారు, నేను ఈయన గురించి మంచిగా రాసేవాడిని. ఈయన గురించి రాస్తున్నప్పుడు ఆ వీడియోలో పెట్టేవారు, నువ్వు అంత బాగా పొగిడేస్తున్నావు, ఆయన ప్రొఫెసరు, ఆచార్య, ఇలాంటివి అని రాస్తున్నావు నువ్వు అని చెప్పేసి నాకు కొంతమంది దొబ్బేసేవారు. నన్ను దొబ్బేస్తుంటే, ఏమండి అవన్నీ అనవసరం. ఈయన రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న అరాచకం మీద ఇతను గొంతు విప్పాడా లేదా, మనం అది చూడాలి తప్ప అమాసనాడు అట్టట్లేదు, పొన్ననాడు బూరెట్లేదు మాట్లాడకూడదు అని చెప్పేసి అనుకున్నాం. అలాగే ఆయనకు నా మద్దతు, ఎప్పటికీ నా మద్దతు ఉన్నది, ఇప్పుడు ఉంటుంది, రేపు ఉంటుంది. అయితే ఆయన వ్యవహారాలు ఎందుకు వివాదాస్పదం అవుతుంది? ఇంత 164 మంది ఉన్నారు, అక్కడ కొన్ని అవకతవకలు ఉన్నాయి, వాళ్ళు ఎందుకు వివాదాస్పదం అవ్వట్లేదు? నువ్వు ఆత్మగౌరవం అని మాత్రం చెప్పకూడదు. ఒకళ్ళకే ఆత్మగౌరవం ఉండి మిగతా వాళ్ళకి లేకపోవడం ఉండదు, అందరికీ ఆత్మగౌరవం ఉంటుంది. నిప్పు లేకుండా పొగరాదు. ఎన్నికైనా తొలి రోజు నుంచి అక్కడి నుంచి అక్కడ ఒక వివాదం వచ్చింది కరెక్ట్గా 1 year బ్యాక్. నేను మీడియాలో మాట్లాడితే ఆయన నాతో ఫోన్లో మాట్లాడి, అది కాదన్నా ఇదండి ఆయన కన్విన్స్ చేశాడు నన్ను. నేను చెప్పాడు వివరంగానే. చెప్తే, సారీ అండి, మీరు ఏదో మాకు వచ్చే సమాచారం ప్రకారం మేము మాట్లాడినాం, అది లేదంటున్నారు కాబట్టి వెళ్ళండి గుడ్ అని అన్నాను. తర్వాత నుంచి ఈ వివాదాలు మళ్ళీ సడన్గా ఇప్పుడు వచ్చి నేను ఆయనకి 5 కోట్లు ఇచ్చాను, లేకపోతే ఆయన చిన్ని ఇక్కడ ఆస్తి అంత ఫేక్, ఆయన రూపాయలు లేవు, ఇవన్నీ కూడా చిన్ని గారు కానీ స్వయంగా వీళ్ళిద్దరి మధ్య ట్రాన్సాక్షన్ ఈయన చెప్పాడు కాబట్టి ఆయన చెప్పాలి. అంతేగాని మీకు నాకు ఎలా తెలుస్తుంది? వన్ సైడ్గా ఆయనకి వేదిక కల్పించిన వాళ్ళు కూడా ఇద్దరినే పెడితే ఇద్దరిని పెట్టాలి. లేదా వన్ సైడ్గా చెప్పించి ఒకళ్ళ వర్షన్ బయటకు వెళ్తే అది పార్టీకి మేలు చేస్తున్నాం అనుకునే వాళ్ళు చేసి తప్పు. అది వాళ్ళు కీడు చేశారు. వన్ సైడ్ వెర్షనే బయటకు వెళ్తే చిన్ని గారు బదనామం అవుతాడు. చిన్ని గారు తప్పు చేయలేదు అనుకోండి, అతను 5 కోట్ల దగ్గర తీసుకోలేదు అనుకోండి, దాని బాధ్యులు ఎవరు? వీళ్ళు ఏమి మేలు చేసినట్టు పార్టీకి?
మీరు చెప్పండి. ఇప్పుడు చాలా సంయమనం పాటించాలి, కొన్ని విషయాలు విచక్షణతో వ్యవహరించాలి. మన ఏదో మన ఇష్టం మనం చేసాం అంటే కుదురుద్దండి. ఇప్పుడు మన నోరే కదా మన ఇష్టం మాట్లాడచ్చు ఎవరన్నా, అది కరెక్ట్ కాదు కదా. నిన్నటి నుండి చాలామంది స్క్రోల్ చేస్తున్నారు. మీరు అన్నట్టు అపార్ట్మెంట్ ఇన్స్టాల్మెంట్కి, కారు ఇన్స్టాల్మెంట్కి డబ్బులు కట్టలేని వ్యక్తి 5 కోట్లు ఇచ్చాడంటే నమ్మే విషయమా అన్న ప్రశ్న కూడా వస్తా ఉంది. ఆయన ఇచ్చాడో ఇవ్వలేదో ఎవరికి తెలియదండి. ఆయన చెప్పాడు ఇచ్చానండి. దానికి లాజిక్ చూస్తారో సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ కావాలి. ఇన్నాళ్ళు నువ్వు బాధపడతా ఉన్నావు, మరి మీ దగ్గర డబ్బులు ఎక్కడాయి, నీకు ఎవరిచ్చారు? సరే అందరూ కలిసి నీకు ఇచ్చారు. అటువంటిప్పుడు నువ్వు వాళ్ళందరి కోసమైనా నువ్వు మూసుకుని ఉండాలి కదా. ఆయనే అలాగేనండి. ఇప్పుడు నువ్వు కష్టపడి ఏ పార్టీ సింబల్ లేకుండా నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచినప్పుడు నేను ఎవడన్నా ఏదైనా అంటే నీ ఆత్మగౌరవం ఇవన్నీ, ఒక పార్టీ సింబల్ మీద గెలిచి వాళ్ళు ఇచ్చిన డబ్బులతో ఖర్చు పెట్టి గెలిచి 30 లక్షలైంది 40 లక్షలైందని చెప్పి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. ఆయన చదువుకున్నాడు డెఫినెట్గా. దీనికంటే కూడా ఆయన ఓపెన్గా నేను ఇలాగ అనుకున్నాను, సాగట్లేదు, నేను వీళ్ళకి ఎదురు తిరదలుచుకున్నాను, దాన్ని ఏం పీకుతారో పీకండి అన్నట్టుగా మాట్లాడితే ఓపెన్గా గొడవ వెళ్ళిపోద్ది. అంతేగాని నర్మగర్భంగా చిన్నీని వంకపెట్టి ఒకళ్ళని వాళ్ళని వంకపెట్టి చిన్నీని ఇవన్నీ అనవసరం అండి. సునీల్ కుమార్ గారు డబ్బులు ఉన్నాయి ఇక్కడని నేను ఏనాడు నాకు ఎప్పుడో తెలుసు. ఏంటి ఆ తులసి అన్న అతను వాళ్ళు పట్టించుకోకపోతేనే అతను కూడా తిప్పుకుంటున్నాడు. ఆయన ఇలాంటి ఏదో ఉంటుంది అనుకుంటాం. అప్పుడు పార్టీ అధిష్టానము లేకపోతే రఘురామకృష్ణరాజు గారు చూసుకోవాల్సిన విషయం, మీరు మాట్లాడాల్సిన విషయం కాదు కదా అది. మీరు మాలాగా న్యూట్రల్లో నార్మల్లో ఏదో మా ప్రసంగికులు అయితే పర్లేదు, మీరు ఒక ఎమ్మెల్యే, మీ తోటి ఎమ్మెల్యే మీద మీరు అలాగా అబండం అలాగే చేస్తారు. మీతో పాటు మళ్ళీ సౌమ్య గారు వీళ్ళందరినీ కలుపుకుంటారు, వాళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా ఆయన ఒంటరి అవుతాడు. ఒంటరి అయినప్పుడు ఈ ప్రభుత్వమే తెగబడాలనుకుంటాడు. ఈ ప్రభుత్వమే తెగబడాలనుకుంటే మీకన్నా బాగా సోషల్ మీడియా వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు వీళ్ళని, ఈ ప్రభుత్వాన్ని. మీరు కొత్తగా చేసేది ఏముంటుంది ఏంటండి? ఇది అంతా ఓపెన్ సీక్రెట్. జగన్లాగా వీళ్ళు దొంగల బ్యాచ్ ఏం కాదు కదా ఏంటండి. ఒకవేళ నిజంగా దొంగల బ్యాచ్ అయినా కానీ వాళ్ళని తప్పలేదు కాబట్టి నైమీరా అనుకుంటారు. మీరు ఏ రకంగానూ వీళ్ళని బదనాం చేయలేరు. పైగా రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి మీద తిరగబడడం ఇలాంటి ప్లాన్లు ఏమైనా ఉన్నామో అటర్ ఫ్లాప్ అవుతాయండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అరాచకవాది కాబట్టి తీసుకెళ్ళి కొట్టి చంపేయడానికి చూసాడు కాబట్టి రఘురామకృష్ణరాజు గారు చెప్పిన మాటకి వాల్యూ వచ్చింది. ఆయన నిజంగానే ప్రజలు అనుభవిస్తున్న బాధను తన గొంతు ద్వారా చెప్పాడు. ఇక్కడ మీరు చెప్పి బాధ మీ బాధ అనుకుంటున్నారు తప్ప శ్రీశ్రీ బాధ ప్రపంచ బాధ అన్నట్టు చెప్పి కూడా. అలాగే మీ బాధ ప్రపంచ జనాల బాధ అంటే ఎవరు నమ్మరు. మీకు వచ్చిన వర్రి మీదే. మీరు జనాల వర్రి గురించి మాట్లాడిన రోజుని మీకు వాల్యూ ఉంటుంది. మరి 16 నెలల జనాల వర్రి గురించి మీరు ఎప్పుడు మాట్లాడారు? మాట్లాడకపోతే అనవసరం వివాదాలు తీసుకొచ్చారు, ఆరోపణలు. ఇప్పుడు ఈ జనం అంతా కలిసి ఆయన ఒకడే పోరాడితేనో ఆగలేదండి. మీరు నేను ఇలా లక్షలాది మంది కార్యకర్తలు, కోట్లాది మంది తెలుగు ప్రజలు అందరూ కూడా ఈ ప్రభుత్వం వద్దు అనుకున్నారు కాబట్టి మీరు అందరూ గట్టెక్కారు ఏంటండి. లేకపోతే జగన్మోహన్ రెడ్డి డబ్బు ముందు, అతని దౌర్జన్యం ముందు, అతని దుర్మార్గం ముందు, అతని వ్యవస్థలు మేనేజ్ చేసి శక్తియుక్తుల ముందు మీరంతా ఏంటండి. కాబట్టి ఎవరైనా సరే పని అయిపోయిందిరా, ఏరు దాటిదాకా ఏరు మల్లన్న తర్వాత బోడు మల్లన్న అంటే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో దెబ్బతింటారు. సరే, మొన్న ఎన్నికల్లో కూటమి బలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానం, నమ్మకమే గెలిపించింది ప్రతి కాన్స్టిట్యున్సీని. ఎవరికాడు ఇండివిజువల్గా గెలిచిన సీటు ఏది కనబడట్లే. ఆ అహంకారంతో మా వల్ల మేము గెలిచాము అంటూ పార్టీని కూడా ధిక్కరించే స్థాయికి వస్తే టీడీపీ కార్యకర్త అనేవాడు ఒక్కడ మిగిలిన పక్కన రేపు అధిష్టానం సీరియస్గా నిర్ణయం తీసుకుంటే ఆ రోజు వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది వీళ్ళు ఊహించుకుని మాట్లాడాలి. ఏమండి, ఇది వాళ్ళకి ఈ పార్టీ సాధారణంగా పార్టీ స్ట్రక్చర్లో లేని వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఈ పార్టీ ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పనా, 42-43 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ పార్టీకి మనల్ని ఎవరో అంటారు మీరు భలే మాట్లాడారు మీ వల్లే అధికారంలోకి వచ్చిందంటారు. అది నిజం అనుకోకూడదు. అర్థమైందా మీకు? మనల్ని ప్రశంసిస్తున్నారో ఆనందించి థ్యాంక్ యూ అని అలా అంతే. అర్థమైందండి. దానికి అసలు శేషలో రక్తం దారగా కారిన కార్యకర్త ఏంటండి, కాళ్ళు బొబ్బలెక్కిలా తిరిగిన కార్యకర్త, ఈ భుజాలు కాయలు కాసేలా జెండా మోసిన కార్యకర్త, ఓటర్లని చెయ్యి పట్టుకుని ఓటేయించడానికి తీసుకెళ్ళిన ప్రతి ఒక్కడూ ఆ ఎలక్షన్ నెల రోజులు కూడా అన్ని పనులు మానేసుకుని ఈ పార్టీని గెలిపించడానికి మంచి ప్రభుత్వం ఏర్పడటం కోసం లక్షలాది కోట్లాది మంది కష్టపడ్డారండి. మన అందరూ ఏంటంటే మైక్ ఇచ్చుకుని మాట్లాడుతున్నాయి కదా మనం చేసింది. ఇది వాళ్ళు అంటారు మీరు సూపర్ అండి బాబు, మీరు భలే మాట్లాడారండి.
అది నిజమనుకోకూడదు మనం. మన గురించి మంచిగా చెప్పేది దండమండి బాబు. అంటే మీరు పార్టీ గురించి బాగా మాట్లాడారు కాబట్టి మీకు అభినందన అభినందనలు తెలియదు. తెలియజేశారు, దాన్ని అభినందనలుగానే స్వీకరించాలి తప్ప అంతా మన వల్లే వచ్చిందని మనకు అవగబా కొట్లు ఇప్పేసుకున్నాం అనుకోండి, అందరూ చూసినా అవుతారు. ఎన్నికలకు ముందు కూడా పోలింగ్ ముందు ఎప్పుడో ఇలాగ కొలుకుపూడి గారితో లోకల్ స్థానికంగా ఉన్న కార్యకర్తలు చిన్న చిన్న విభేదాలు వచ్చినప్పుడు కూడా మీరు నా దగ్గర రావద్దన్నప్పుడు కూడా వాళ్ళు రాకపోయినా పార్టీ కోసం సేవ చేశారు, గెలిపించారు. అది చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానంతో, పార్టీ మీద ఉన్న ప్రేమతో. ఆ గెలుపు నా సొంతం అనుకుని విరవీగిపోతా ఉంటే రేపు అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఏమండి, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల దృష్టిలో అతను కొంచెం దెబ్బపడండి. అతను చాలామంది అభిమానించారు, నాతో సహా. ఆ అభిమానం వాళ్ళని అభిమానం వాడలేదు, రేపు అసలు ఉండదు. ఎందుకంటే ఆయనకి మంచి పొజిషన్కి వెళ్ళాలి. ఆయన మంత్రి అవ్వచ్చు, మంత్రి అయ్యే ఛాన్స్ ఉంది. అతను చాలా జాగ్రత్తగా చేసుకుంటే మంత్రి అయ్యేవాడు. 10 కాలాల పాటు రాజకీయ ఇప్పుడు కూడా ఉండొచ్చు, ఇంకో పార్టీలోకి వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఇందులోనే ఉండొచ్చు, లేకపోతే వీళ్ళు పక్కల బడిలో ఉండొచ్చు, ఏమైనా జరగచ్చు. కానీ ఏమైనా కానీ అతని మీద ఉన్న ఇమేజ్ డౌన్ అయిపోయింది. అంతే కదా సార్, ఒకసారి డెవలప్ అయిపోయినా కష్టం కదా. ఇప్పుడు ఒక పాజిటివ్ ఇమేజ్లో బిల్డప్ అయ్యేదానికి ఒక నెగిటివ్ ఇమేజ్లో బిల్డప్ అవడానికి తేడా లేదండి. అది గుర్తుపెట్టుకోండి. బాగా చదువుకున్నాడు ఆయన, 10 మంది పాఠాలు చెప్పారని కూడా ఆయన. అలాంటి ఆయన అలా ఎందుకు చేసుకున్నాడో అవివేకం ఇది. ఒక ప్లాట్ఫామ్ దీనికైతే ఆత్మగౌరవం మాత్రం ముసుగేయొద్దని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తాను. అవి అనవసరం అండి, అవి జరిగేవి కాదు. ఒక ప్లాట్ఫామ్ని అడ్డం పెట్టుకుని పైకి వెళ్ళటం వేరు, ఆ ప్లాట్ఫామ్ తొక్కేసి వెళ్దాం అనుకోవటం వేరు. అది జరగని పని అండి ఎవరి వల్ల. ఇక్కడ ఆ ప్రయత్నం చేసే ఏమంటే ఆలోచిస్తున్నాడు ఆయన. టీడీపీని కానీ చంద్రబాబు నాయుడు కానీ పార్టీ అధిష్టానాలని మహామహులు ఓవరాక్షన్ చేయరు, బోల్డ్ మంది. అవన్నీ సాగమండి. తెలుగుదేశం పార్టీ చరిత్రలో మహామహులు పార్టీని ధిక్కరించి వెళ్ళి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో చూసాం. భవిష్యత్తులో కూడా జరగబోయేది కూడా అదే. పార్టీకి అండగా ఉన్నంతసేపే, పార్టీ అండగా ఉన్నంతసేపు ఎవరి ఆటలైనా సాగుతాయని, నాయకుడిగా ఎదిగే అవకాశం ఉంటుందంటూ విశ్లేషించిన అడిసిమల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం.